హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కళ్యాణ్ అప్పు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కావ్య రూమ్లో అయితే ఫోన్ ద్వారా ఇక ఒకవైపు అప్పు వాయిస్, మరొక వైపు కళ్యాణ్ వాయిస్ ఇద్దరు కూడా ఇక ఎవరికైనా డౌట్ వచ్చి డోర్ దగ్గరికి వస్తే మనం వాయిస్ని ఇక వినిపిద్దామని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మరొక పక్క కొడుకు కోడలు ఇద్దరు కూడా సవ్యంగానే రూమ్లో ఉన్నారా లేరా అని చెప్పి అనుమానంతో ఇక దానిలక్ష్మి అయితే బయటకు వస్తుంది. అప్పటికే ఇక కళ్యాణ్ ఆల్రెడీ ఇక వెళ్ళిపోయినట్టుగా అనిపించడంతో ఇదేంటిది కళ్యాణ్లా అనిపిస్తున్నాడు, రాజ్ వాళ్ళ కళ్యాణ్లా అనిపిస్తున్నాడు అని చెప్పి ఇక వెంటనే కూడా డౌట్గా వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక దానిలక్ష్మి వచ్చిన విధానం చూసి కావ్య, మా చిన్నత్తయ్య వస్తున్నట్టున్నారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అనగానే ఏం చేయడం ఏముందండి, ఓపెన్ చేయండి అని చెప్పి అప్పు ఏంటి కూర్చి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లేం పొట్టి అని చెప్పి ఇద్దరు కూడా ఇక పాత వాయిస్ని వినిపిస్తారు. ఇక అది విన్న దానిలక్ష్మి లోపలే ఉన్నట్టుగా అనిపిస్తున్నారేంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, మొత్తానికి గండం గట్టెక్కింది అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలోనే వెళ్ళిన పని ముగించుకొని అప్పు కళ్యాణ్ అయితే రివర్స్గా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలి కూర్చి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. ఏదో రకంగా వెళ్ళాలి, ఇప్పుడు గనక మనం ఎవరికంటైనా పడ్డామంటే అనవసరంగా మనం అనుకున్నది మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే ఇక ఒక చేతితో పెద్ద తాడు తీసుకొచ్చి అప్పు అయితే కూర్చి ఈ తాడుతో డాబా పైకి వేసి నేను మెల్లగా పైకి వెళ్తాను, ఆ తర్వాత నువ్వు వచ్చే కూర్చాను. కానీ ఇక ఇంతలోనే ఏంటా చప్పుడు అని చెప్పి దానిలక్ష్మి వెంటనే కూడా బయటికి వచ్చి చూస్తుంది. అప్పుడు కనిపిస్తారు అప్పు అలాగే కళ్యాణ్. ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గట్టిగా పిలుస్తుంది, ఒరే కళ్యాణ్ అని చెప్పి. ఇక వెంటనే అప్పు కళ్యాణ్ అయితే ఇక దాడు కింద పడేసి ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వస్తారు. ఇక అప్పటికే కళ్యాణ్ గట్టిగా పిలిచినందుకు అప్పుడు అందరూ కూడా బయటికి వస్తారు. దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఏమైంది దానిలక్ష్మి అని చెప్పి అనుకుంటూ వచ్చే లోపలే అప్పు కళ్యాణ్ని చూసి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ చూసి ఆశ్చర్యపోతారు. కళ్యాణ్ అప్పు నార్మల్ బట్టల్లో ఉండేసరికి ఇక వెంటనే రుద్రాణి అయితే, ఏంటి ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ కదా, అలాంటిది ఏంటి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని చెప్పి అనగానే, ఎక్కడికో వెళ్ళటం కాదు, ఏకంగా ఫస్ట్ నైట్ ఆపేసుకొని నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అని చెప్పి అప్పుని చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది దానిలక్ష్మి. అది అని చెప్పి నీళ్ళు నములుతూ ఉంటారు కళ్యాణ్ అలాగే అప్పు. ఏంటి మీ ఇద్దరు బయటకు వెళ్ళడం ఏంటి, నేను ఎంతో కష్టపడి పంతులు గారిని తీసుకొచ్చి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరిని లోపలికి పంపిస్తే మమ్మల్ని మోసం చేసి బయటకు వెళ్తారా, అసలు మీరు ఏ రకంగా ఆలోచించారు, ఇటు తల్లి మాట కొంచెం కూడా మీకు అర్థం అవదా అని చెప్పి ఇక దానిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. సరే కానీ కళ్యాణ్, నువ్వు అలాగే అప్పు బయటకు వెళ్ళిపోతే మరి రూమ్లో ఎవరున్నారా అనగానే ఇక కళ్యాణ్ అయితే అది అని చెప్పి ఇక సైలెంట్గా ఇక ఏమీ మాట్లాడకుండా ఉంటే అప్పు కూడా అది అని చెప్పి ఇక నీళ్ళు నములుతూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ కావ్య అసలు రాజ్ కావ్య కూడా ఇద్దరు కనిపించట్లేదు కదా అని చెప్పి ఇక మొత్తానికైతే కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పు అలాగే అప్పు కళ్యాణ్ ఉన్న రూములో ఎవరున్నారబ్బా అని చెప్పి లోపలికి వస్తారు. ఇక అప్పటికే రాజ్ కావ్య ఇద్దరు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే డోర్ తెరుచుకొని రుద్రాణి లోపలికి వస్తుంది. ఇక వెంటనే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక ఇద్దరు నుంచుంటారు. అబ్బబ్బబ్బా, చాలా బాగుందిగా రాజ్, బాగా ప్లాన్ చేశారుగా కావ్య, ఇటు నీ చెల్లిని ఇక బయటకు పంపించడం కోసం ఏకంగా శోభనం గదిలో రామ్తో పాటు ఉన్నామన్నమాట అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి అయితే. ఇక వెంటనే ఆ మాటకి రుద్రాణి గారు అని చెప్పి అనే లోపలే రాజ్ అయితే, అయ్యయ్యో నా గురించి మీరెందుకు మాటలు పడాలి, నిజానికి ఈ విషయంలో హెల్ప్ చేసింది నేనే, కళావతి గారు కాదు,
కళ్యాణ్ పాపం ఏమీ అడగలేదు, అప్పు కూడా నన్నేం అడగలేదు. కానీ ఒక పెద్ద దొంగ పారిపోవటం, అది కూడా ఈరోజు నైటే వెళ్ళిపోవటం, అప్పు వెళ్ళి తీసుకురావాలని బాధపడుతుంటే నేనే హెల్ప్ చేశాను. అందులో తప్పే ఉంది? పెళ్ళైన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే కలవాలని రూలే ఉంది. రేపైనా ఫస్ట్ నైట్ జరిపించుకోవచ్చు. పారిపోయిన దొంగని పట్టుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి నేనే పంపించాను. కళావతి గారిని మీరు ఏ మాట కూడా తప్పుగా మాట్లాడకండి అని చెప్పి రాజని ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ కూడా ఇక రాజు ముందు ఎవరు ఏమి మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. ఇక మొత్తానికి చూసుకుంటే ఇక రాజు అయితే ఇంటికి రావటం జరుగుతుంది. ఇంతలో ఇక వెంటనే కూడా ఇక్కడైతే యామిని చూడండి ఎక్కడికి వెళ్ళి వచ్చావని చెప్పి నేను అడగగానే టక్కున అబద్ధాలే చెప్తారు, రాజు అబద్ధమే చెప్తాడు అని చెప్పి వెంటనే కూడా వచ్చి బావా ఎక్కడికి వెళ్ళావు బావా, ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడున్నావు బావా అనగానే ఇక మొత్తానికైతే రాజు అయితే సైలెంట్గా ఉంటాడు. ఇక ఆల్రెడీ తల్లిదండ్రులకి గట్టిగా రాజు వస్తాడు, మాట్లాడండి మమ్మీ అని చెప్పి ఇక పురమాయించేసరికి బాబు రామ్ నిన్ను తప్పుగా అనుకోవట్లేదు, కానీ నువ్వు ఈ రకంగా ఎన్నింటి వరకు అయితే అన్నింటి వరకు బయట ఉండటం ఏమీ బాగలేదు. అది కూడా పెళ్ళి పెట్టుకొని ఇలా నువ్వు మా బేబీని పక్కన పెట్టేసి నువ్వు అలా వెళ్ళి ఇంత లేటుగా రావడానికి కారణం ఏంటి బాబు అని చెప్పి ఇక ఇద్దరు గట్టిగా నిలదీస్తారు. ఇక ఖచ్చితంగా ఇక వాళ్ళ నాన్నకి సైడ్ చేస్తుంది యామిని. బాబు అన్ని విషయాల్లోనూ ఇక మాకు అయితే భయం లేదు, కానీ ఈరోజు యామిని నీ గురించి ఎంత తప్పించిపోయిందో. యామినిని పెళ్లి చేసుకుంటావని నాకు మాట ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకుంటావు కదా బాబు, లేదంటే మా యామిని గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు అని చెప్పి సెంటిమెంట్గా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక వెంటనే రాజు అయితే ఇక కరిగిపోయి యామినినే పెళ్లి చేసుకుంటాను అనేలాగా జాలిగా మాట్లాడుతూ ఉంటే ఇక రాజుకి అర్థమైపోతుంది. ఇప్పుడు కానీ నేను ఇంకాస్త టైం అడిగితే కరెక్ట్ కాదు, నాకు క్లియర్ కట్గా కళావతి మనసులో నేనే ఉన్నాను, కళావతిని నేను పెళ్లి చేసుకుంటాను, ఈ విషయం ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటి బాబు ఏమి మాట్లాడవేంటి, ఈరోజు ఇక శుభలేఖలన్నీ పనిచేసాము, అలాగే పెళ్ళి కూడా 2 రోజులే ఉంది, నువ్వు పెళ్లి చేసుకోవని మా బేబీతో హ్యాపీగా ఉండాలి, కానీ ఇలా రాత్రింబవళ్ళు ఎక్కడికో వెళ్ళటం ఏమంత బాగుంటుంది చెప్పండి బాబు అని చెప్పి ఇద్దరు అడుగుతూ ఉంటే అవునంటీ మీరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది, కానీ నన్ను కూడా అర్థం చేసుకోండి. యాక్చువల్గా నేను ఇంత రాత్రి వరకు ఉన్నాను అంటే అక్కడే మీరు అర్థం చేసుకోండి. నేను కళావతిని ప్రేమిస్తున్నాను, కళావతి గారు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. మనసులో ఒకరిని పెట్టుకొని యామినిని పెళ్లి చేసుకోకూడదని నేను మీకు టైం అడిగాను, కానీ మీరేమో అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు. చూడు యామిని, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నంత ఇష్టం కాదు. నా మనసు నిండా కూడా కళావతి గారు ఉన్నారు, కళావతి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు అని చెప్పి రాజ్ మనసులో ఉన్నమాట యామిని దగ్గర బయట పెట్టేస్తాడు. ఇక ఒక్కసారిగా యామిని అయితే రగిలిపోతుంది. ఇక మరొక వైపు యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ఈ విషయం గురించి నాకు ఒక క్లారిటీ వచ్చినాక మీకు చెప్పాలనుకున్నాను, కానీ మీరు ఎప్పుడైతే పెళ్లి గురించి యామినిని నేను పక్కన పెడుతున్నానని మీరు బాధపడుతున్నారో అప్పుడే చెప్పాలని ఇక నేను నిశ్చయించుకున్నాను. ఇక కళావతి గారిని మనసులో పెట్టుకొని యామినిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను అని చెప్పి ఏమంటావు యామిని, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంటా, నా మనసులో ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంటా, నువ్వే చెప్పు అని చెప్పి రాజు అడగగానే ఈ యామిని అయితే అది బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మోసపోవడం నాకు ఇష్టం లేదు బావా అనగానే నేనేం మోసపోయాను అనగానే అంటే బావా నువ్వు నిజంగానే కళావతిని మనస్ఫూర్తిగా ఇష్టపడుంటే పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఆనందించేది ఏముంది బావా, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, నువ్వు లేకపోయినా కూడా నేను బ్రతికేయగలను, కానీ ఆ కళావతి విషయం నువ్వు తెలుసుకుంటే నువ్వు తట్టుకోలేమేమో బావా అనగానే ఏమైంది, కళావతి విషయం ఏంటి, కళావతి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి రాజు అంటాడు. ఆ మాటకి కళావతి గురించి నీకు ఎప్పటికీ తెలియని నిజం ఒకటి ఇప్పుడు నా నోటితో చెప్పినా నువ్వు నమ్మవు బావా, రేపు పొద్దున్న నీకు ఖచ్చితంగా కళావతి విషయం ఒక క్లారిటీ వస్తుంది, అప్పటి వరకు నేను నిన్ను ఏం చెప్పినా నువ్వు నమ్మలేవు, అందుకే ఇప్పుడు నేను చెప్పలేను,
కానీ ఒకటి మాత్రం నిజం బావా, ఖచ్చితంగా కళావతి నిన్ను ఎంత ప్రేమిస్తుందో, కళావతిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే మనసు నిండా కూడా ఒక రకంగా భారం తీరిపోయింది. యామినికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. ఇక యామిని నన్ను ఫోర్స్ చేయదు. ఇక వీలైనంత త్వరలో నేను కూడా ఇక్కడి నుంచి వేరే రూమ్ తీసుకొని వెకేట్ చేయాలి. కళావతి గారి విషయం ఏదో తెలిసిందంటుందేంటి, కళావతి గారి గురించి ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి ఇక రాజు అయితే అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే యామిని అయితే ఇక లోపల ఉన్న సామాన్లన్నీ పగలకొడుతుంది. బేబీ బేబీ ఆగు బేబీ అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు ఆపుతూ ఉంటే, ఆపొద్దు, నన్ను ఆపొద్దు అని చెప్పి అరుస్తూ కేకలేస్తూ ఒక్కసారిగా ఇక అప్పుడే కోపం అప్పుడే నవ్వుతూ ఉంటే యామిని తల్లిదండ్రులకి అర్థం కాదు. బేబీ ఏంటి బేబీ, ఏమైపోతావానని భయం వేస్తుంది అనగానే, నేను ఏమీ అయిపోను, రేపు అర్జెంటుగా నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ కళావతి ఉండగా నన్ను బావ పెళ్లి చేసుకోలేడు, ప్రేమించలేడు, అది నాకు బాగా తెలుసు. అందుకే దాన్ని లేపేద్దామని అప్పుడే నేను ఇక అనుకున్నాను. కానీ అది అదృష్ట శాస్తూ బ్రతికిపోయింది. పోనీలే కదా, బావకి గతం మర్చిపోయాడు అని చెప్పి అనుకున్నా. కానీ గతం గుర్తు చేయకుండానే బావని మళ్ళా ప్రేమలో పడేసేలాగా చేసింది. దాన్ని గురించి ఇక నేను బావకి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తాను. తనకు తానే ఆ కళావతిని చీకొట్టి పెళ్లి చేసుకుందాం యామిని అని చెప్పి బావ నోట్లో నుంచి రేపు పొద్దున కలర్ రప్పించాలి అని చెప్పి అంటుంది. ఏం చేయబోతున్నావు యామిని అని చెప్పి అనగానే, ఒక్కసారి వెయిట్ అండ్ సీ అని చెప్పి ఇక వెంటనే కూడా ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి, రేపు పొద్దున్న కరెక్ట్గా 10 గంటలకల్లా మీరు వెళ్ళి ఇక నేను చెప్పినట్టుగా చెయ్యండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే సరే మేడం, మీరు చెప్పినట్టుగానే అన్ని క్వశ్చన్స్ వేస్తాము, ఈ విషయం బయటికి రావాలి అంతే కదా అనగానే, ఎస్ బయటికి రావాలి, అది కూడా అన్ని ఛానల్స్లో అవసరం లేదు, కేవలం మీరు చేసిన ఇంటర్వ్యూ మా వరకు వస్తే చాలు అని చెప్పి అనగానే, ఓకే మేడం అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కళావతి ఇక వెంటనే పొద్దున్నే లేచి బాధగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది కృష్ణ భగవంతుడి దగ్గర. కృష్ణయ్య ఏంటయ్యా నీ లీల, ఆయన మనసు నిండా నా మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమని ఆయన మనసు నుంచి బయట పెట్టాలని ఆయన అనుకుంటున్నారు, నాకు కూడా వినాలనే ఉంది, కానీ ఏం చేయగలను, ఆయనకి గతం గుర్తు చేసే ప్రయత్నంలో ఆయనకి ఏమైనా హాని కలిగితే నేను తట్టుకోలేను కన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక అప్పు సుభాష్ అయితే వస్తారు. అమ్మ కావ్య, ఎందుకమ్మా బాధపడుతున్నావు, నువ్వు ఈరోజు ఈ విషయం విన్నాక సంతోషంతో పొంగిపోతావు అని చెప్పి అంటాడు. ఏంటి మావయ్య మీరు చెప్పేది అనగానే, ఇక వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో ఉండగా ఇక అప్పు అయితే, అక్క ఈ విషయం విన్నాక నేనైతే ఎగిరి గంతేసాను అనుకో, నువ్వు కూడా ఈ విషయం వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనగానే, ఏంటి మావయ్య ఏంటది అనగానే, ఇక వెంటనే కూడా బాబు విక్రమ్ అని చెప్పి పిలుస్తాడు. ఇక కారులో నుంచి ఇక డాక్టర్ అయితే దిగి లోపల నుంచి లోపలికి వస్తాడు. ఇతను ఇక యుఎస్ఏలో చాలా పెద్ద డాక్టర్. ఈ విషయాలు రాజుకు సంబంధించిన అన్ని విషయాలు ఇతనికి పంపించాను. ఇతను నాకు అలాగే రాజ్కి చాలా తెలిసిన వ్యక్తి, రాజ్ క్లాస్మేట్, ఇప్పుడు ఇక యూకేలో చాలా పెద్ద డాక్టర్. రాజ్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని ఇక అతనికి గతం గుర్తు చేసినంత మాత్రాన రాజ్కి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పారు అనగానే, ఏంటి నిజమా మావయ్య అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే, అవునండి, నిజానికి ఎక్కడా లేని విషయం ఏంటంటే రాజ్కి గతాన్ని గుర్తు చేసినంత మాత్రాన రాజ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి చనిపోయే ఛాన్సే లేదు, అది ఉట్టి అబద్ధం, ఇది ఎక్కడ కూడా లేదు. యాక్చువల్గా గతం మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళ గతాన్ని గుర్తు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. ఆ ప్రయత్నంలో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అంత మాత్రానే మనం గతం గుర్తు చేయకుండా ఆగిపోకూడదు. అలాంటి సమయంలోనే ఇంకాస్త ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఒక్కసారిగా గతాన్ని మొత్తాన్ని గుర్తు చేసుకొని సడన్గా గతాన్ని గుర్తు చేసుకొని వాళ్ళకి అప్పటికప్పుడే గతం గుర్తుకు వస్తుంది అనగానే, మరి
ఒకవేళ గుర్తు రాకపోతే డాక్టర్ అని చెప్పి కావ్య అనగానే, గుర్తు రాకపోతే నార్మల్గా ఉంటారు తప్పించి వాళ్ళకి ప్రాణహాని ఏమీ ఉండదు కళావతి గారు. అయినా రాజ్కి కొన్ని విషయాల్లో గతం గుర్తుకు వచ్చేలాగా మీరు చేశారంట కదా, అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడంట కదా, అంటే ఆల్మోస్ట్ అతనికి ఎంతో కొంత క్లారిటీ అయితే వచ్చుండొచ్చు, ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేయొచ్చు అని చెప్పేసరికి కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఇక ఒక్కసారిగా హ్యాపీగా నిజంగానా అని చెప్పి కుటుంబం అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇంతలోనే ఇక మీడియా వాళ్ళు బయటికి రండి, మీతో మాట్లాడాలి, కొన్ని ఫ్యామిలీ విషయాలు మాకు తెలిసాయి, మాకు విషయాలు కొన్ని మీరు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక సుభాష్ వచ్చి ఎవరి గురించి ఏంటి అంటే కళావతి గారి గురించి, అలాగే కావ్య వాళ్ళ గురించి, రాజ్ గురించి కొన్ని విషయాలు అయితే మాకు క్లారిటీ చెయ్యాలి అని చెప్పి అడగడంతో ఇక వెంటనే సుభాష్ అయితే అమ్మ కావ్య ఇంటర్వ్యూలు అంటున్నారు, ఈ విషయంలో నాకెందుకో ఏదో జరుగుతుందేమని భయం వేస్తుంది అనగానే, అయ్యో మామయ్య ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూనే కదా ఇచ్చేస్తే పోతుంది, మీకు ఏం సమాధానాలు కావాలి అని చెప్పి కావ్య బయటకు వస్తుంది. ఇక వెంటనే మీడియా వాళ్ళు కళావతి గారు మీకు పెళ్ళయింది, ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని చెప్పనగానే 2 ఏళ్ళు అయ్యింది, మరి మీరు పెళ్ళి అయినా కూడా మంగళసూత్రాలు లేకుండా మరి ఎందుకుంటున్నారు, ఇంతకీ మీ భర్త గారు స్వరాజ్ గారు ఏమైపోయారు, అప్పుడు యాక్సిడెంట్లో మీరు బ్రతికి బట్ట కట్టారు, మరి మీ భర్త గారు కనిపించట్లేదు కదా, ఆయన ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కావ్య అయితే నాకు పెళ్ళే 2 ఏళ్ళు అయింది, అతను బ్రతికే ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు వేరే చోట ఉన్నారు అని నిజాలన్నీ కూడా మీడియాకి చెప్తూ ఉంటుంది. కానీ ఒక్క రాజ్ ఫోటోని మాత్రం ఎవరికీ చూపించకుండా ఇక జాగ్రత్త పడుతూ ఉంటుంది యామిని అయితే. మీడియా వాళ్ళు యామిని చెప్పినట్టుగా అడుగుతూ ఉంటే ఇక రాజ్ అయితే పొద్దున్నే ఇక కళావతి గురించి ఏ విషయం యామిని చెప్తుందా అని చెప్పి అనుకుంటూనే కిందకు దిగుతాడు. అప్పుడే ఇక టీవీలో కావ్య ఇంటర్వ్యూ చూసి, రా బావారా, నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు నీకు కళ్ళ ముందే కనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా రాజ్ చూస్తాడు. టీవీలో కావ్య, అవును నాకు పెళ్ళయింది, నా భర్త పేరు దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఇక చూస్తూ ఒక్కసారిగా రాజ్ అయితే కళావతికి పెళ్ళయింది అనగానే, అవును బావా, నువ్వు మోసపోయావు, ఆ కళావతి నిన్ను చీట్ చేసింది, యాక్చువల్గా తనే కాదు ఆ దుగ్గిరాల కుటుంబం అంతా కూడా నిన్ను చీట్ చేసింది బావా, తనకి పెళ్ళయి భర్త దూరం పోయేసరికి నిన్ను మెల్లగా వలవేసి తనకిచ్చి నిన్ను పెళ్లి చేయాలని చూస్తున్నారు ఆ కుటుంబం, నిజానికి తన మనసులో ఉన్నది నువ్వు కాదు బావా, తన భర్తతో తను కాపురం చేస్తూ ఒకవైపు తన భర్త దూరం అయ్యేసరికి నిన్ను తన భర్తలాగా ఫీల్ అయ్యి ఇక నీతో పాటు కలిసి తిరుగుతూ కలిసి మెలిసి ఉంటూ నీ మనసుని పాడు చేసింది ఆ కావ్య అని చెప్పి రాజుని తను దక్కించుకోవాలని ఇక కావ్య మీదైతే కుట్ర చేస్తుంది యామిని. నిజానికి కళావతి గారు నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి రాజ్ చాలా కోపంతో ఇక కళావతిని నన్ను ఎందుకు మోసం చేస్తావని నిలదీస్తాను అనగానే ఇక వెంటనే, పద బావా నేను కూడా వస్తాను, నా బావ నన్ను పెళ్లి చేసుకోకుండా కళావతిని మ్యారేజ్ చేసుకుంటానన్నా కూడా నాకు బాధ అనిపించలేదు, కానీ నిన్ను మోసం చేసిన ఆ కావ్య ఎట్టి పరిస్థితిలోనూ సమాధానం చెప్పి తీరాల్సిందే, పదబావ అని చెప్పి ఇక రాజుని తీసుకొని కావ్య దగ్గరికి బయలుదేరుతారు. ఇక యామిని రాజు అయితే ఇక రుద్రాని అయితే ఫోన్ చేసి, యామిని ఇదే కరెక్ట్ టైం, ఆ కావ్య ఇప్పుడు రాజు వచ్చి నిలదీస్తే నోరు వెంట ఒక్క మాట కూడా చెప్పదు, కాబట్టి నువ్వు ఇంకెప్పటికీ కూడా ఈ కావ్య రాజ్ విడిపోవాలంటే ఇదే కరెక్ట్ టైం అనగానే, వస్తున్నాను రుద్రాని గారు, రాజ్తో సహా వస్తున్నాను, ఇంకెప్పుడు కూడా దుగ్గిరాల కుటుంబం తల ఎత్తుకోలేకుండా చేస్తాను, ఇక కావ్య కళ్ళ ముందే యామిని పెళ్లి చేసుకుంటానని రాజ్ నోటితో చెప్పి మరీ ఇక్కడికి వస్తాను, ఇక మేమిద్దరం పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతాము, ఇక రాజ్ తనని దూరంగా వెళ్ళిపోయినందుకు దుగ్గిరాల కుటుంబం బాధతో కుమిలిపోతుంది, ఆస్తి మొత్తం మీదే అని చెప్పి ఇద్దరు మురిసిపోతారు. ఇక మొత్తానికైతే ఇంటర్వ్యూ అంతా అవుతూ ఉన్న లోపలే రాజ్ అయితే దుగ్గిరాల ఇంటికి వస్తాడు. ఇక కావ్య వెంటనే రాజుని చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే సుభాష్ అయితే నువ్వేమీ భయపడకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే కూడా కళావతి గారు, మీరు
మోసం చేశారు కదా నన్ను అని చెప్పి అనగానే, ఏం మోసం చేశాను అనగానే యామిని వచ్చి, ఏం మోసం చేసావా? ఆల్రెడీ నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు. కానీ ఇంతలోనే నా బావతో ఇక తిరగడం మొదలుపెట్టి నా బావని మోసం చేశావు. అది మొత్తం మాకు తెలిసిపోయింది, ఇంటర్వ్యూ మేము చూసాము అని చెప్పి అనగానే, అది కాదండి అని చెప్పి కావ్య అంటుంటే, ఇంకేం చెప్పద్దు, నువ్వు నన్ను మోసం చేసావు కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి నువ్వు పెళ్లి చేసుకున్నాక అతనితో ఉండాలి కానీ నన్ను నా మనసులో ఎందుకు ప్రేమను చిగురించావు అని చెప్పి రాజ్ చాలా ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు అలాగే డాక్టర్ ఇక సుభాష్ అందరూ కలిసి ఒక్కసారిగా యామిని తీరును చూసి కోపంతో, అమ్మ కావ్య, ఇప్పుడు ఏమి పర్వాలేదు, తనకు తానే వచ్చి నీ భర్త గురించి నిలదీస్తున్నాడు కాబట్టి తన భర్త ఎవరో అందరి ముందు తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక వెంటనే, బాబు రాజ్, నిజానికి కళావతి నిన్ను మోసం చేయలేదు. కళావతికి అసలు జరిగిందేంటో నీకు తెలిస్తే నువ్వు కూడా బాధపడతావు అని చెప్పి అంటుంది. ఇక అపర్ణ అయితే, చాలా ఆపండి, మీరందరూ కలిసి నన్ను ఏమార్చారు. కళావతికి పెళ్ళైన సంగతి మీరెవరూ చెప్పలేదు అనగానే, పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు, ఆ భర్తని నువ్వు చూడకుండా ఎలా ఉంటావు? ఆ భర్తని నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు లోపలికి రావాలి అని చెప్పి అనగానే యామినికి ఏమీ అర్థం కాదు. ఏమీ అవసరం లేదు, కళావతి భర్తని చూడాల్సిన అవసరం మాకు లేదు అనగానే, ఆవు యామిని, ఏదో వాళ్ళు నాతో మాట్లాడాలంటున్నారు, ఖచ్చితంగా నేను తన భర్తని చూసే వస్తాను అని చెప్పి లోపలికి వస్తాడు. అంతే, డాక్టర్ వెంటనే కూడా పక్క నుంచి ఇక రాజ్కి ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నావు అనగానే ఇంతలోనే యామిని వచ్చి, బావా వీళ్ళందరూ కలిసి కుట్ర చేయబోతున్నారు అనగానే ఇక వెంటనే అప్పు అయితే వెనక నుంచి, ఆగు, కుట్ర లేదు గిట్రా లేదు, మర్యాదగా ఇక్కడే ఆగు అని చెప్పి యామిని ఆపేస్తుంది. ఇక రాజ్కి ఒక్కసారిగా ఇంజెక్షన్ ఇవ్వగానే బెడ్రూమ్లో కావ్య రాజ్ పెళ్లి ఫోటోని పెట్టి ఇక రాజ్కి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా, ఇదిగో ఇతనే మా కళావతి వాళ్ళ భర్త స్వయాన స్వరాజ్, దుగ్గిరాల స్వరాజ్. ఇప్పుడు అర్థమైంది కదా కళావతి భర్త ఎవరో? నువ్వేరా, నువ్వు రామ్ కాదు. ఆ యామిని నీ పేరు మార్చింది, నీ ఊరు మార్చింది, నీ జీవితమే మార్చేసింది. తను ఇక నిన్ను మోసం చేసింది కావ్య కాదు, యామిని అని చెప్పి ఇక సుభాష్ అయితే చెప్తాడు. ఒక్కసారిగా రాజు అయితే కళ్ళు తిరిగి ఇక కింద పడిపోతాడు. ఒక పక్క కావ్య అయితే భయంతో, మావయ్య మనం చేసేది కరెక్టేనా అనగానే డాక్టర్ అయితే ఏమీ పర్వాలేదు, అతనికి ఇప్పుడు గతం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అని చెప్పి మొత్తానికైతే రాజ్ కళ్ళు తిరిగి పడిపోయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇక ఎదురుగా చూస్తూ ఉంటే ఇక వెంటనే కావ్య బాధపడుతూ ఏమంటాడో ఏమో, అసలు ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. యామిని అయితే కోపంతో, నా బావని నాకు దూరం చెయ్యాలని చూస్తారా? మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను రా బావా అని చెప్పి ఇక పడుకొని లేచే మనిషిని ఒక్కసారిగా చేపట్టుకునేసరికి, వదులు యామిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంట్లోకి ఎవరికి ఏమి అర్థం కాదు. బావా అనగానే, ఎవరు బావా, అసలు నువ్విక్కడేంటి? అసలు నీతో నేను ఇక్కడ ఉన్నానేంటి? కళావతి ఏంటిది ఇక్కడుంది? దీని గురించి నీకు తెలియదు కదా, ఇది పెద్ద సైకో, ఇది మనుషుల్ని మాట్లాడుతూనే హింస పెట్టే రకం. అసలు నీతో నేను ఇంతకాలం ఎలా ఉన్నాను? నాకు నా భార్య ఉంది, నా కుటుంబం ఉంది, ఎంతమందిలో నా భార్యని నన్ను దూరం చేయాలని చూస్తున్నా నీలాంటి దాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని చెప్పి రాజ్ అయితే ఒక్కసారిగా యామిని చంప పగలు కొడతాడు. అంతే, ఇక కావ్య అయితే ఆనందంతో, ఏవండి అనగానే, అవును కళావతి, నువ్వు నా భార్యవని నాకు నా మనసు చెప్తూనే ఉంది, కానీ ఎక్కడో ఏదో జరిగిందని పొరపాటు పడ్డాను, కానీ నీ గురించి తప్పుడుగా చెప్పి నీ మీద మనసు విరిచేయాలని చూసింది, కానీ ఆ దేవుడు ఈరోజు నాకు గతాన్ని గుర్తు చేశాడు అని చెప్పి ఇక కళ్యాణ్ అందరి ముందు కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు రాజ్ అయితే. ఇక అప్పుడు కావ్య ఇచ్చి యామిని మీద, ఇదిగో యామిని, ఎప్పుడు కూడా న్యాయమే నెక్కుతుంది, అన్యాయం ఓడిపోతుంది. నా భర్తని నీ భర్తగా చేసుకోవాలని నా మీద కుట్ర చేశావు, నన్ను చంపాలని ప్రయత్నించావు, అయినా ఓడిపోయావు. నా భర్త గతం మర్చిపోయినా తన జీవితంలో నేనే ఉన్నానని అతను నాతోనే ఉన్నాడు,
అంతెందుకు, ఇప్పుడు నా నోటిలో నుంచి నాకు పెళ్ళయింది అన్న చెప్పిన మాట విని కూడా నా భర్త నా దగ్గరికే వచ్చాడు. చూడు యామిని, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు, లేదంటే అనవసరంగా ఎప్పటికీ బయటికి రాలేవు అనగానే, ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు? నాకే వార్నింగ్ ఇస్తున్నావా? రాజ్, అవును, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, అందుకే ఇదంతా చేశాను. నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నీ భార్యని చంపేస్తాను రాజ్ అని చెప్పాను. కానీ ఇక వెంటనే చాచి చెంప మీద కొడతాడు రాజ్. అయితే చూడు యామిని, ఒకప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్లా ఉన్నావు కాబట్టి ఆ విషయంలో నిన్ను వదిలేశాను. కానీ ఎప్పుడైతే నా భార్యని చంపాలని నీ నోట్లోంచి వచ్చిందో ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనగానే, బావా మీరు అందరూ ఎందుకు భయపడుతున్నారు ఈ యామినికి? ఈ యామిని ఇక ఏమి చేయలేదు. పద, మర్యాదగా జీబెక్కు. నీ గురించే ఎన్నాళ్ళు వెయిట్ చేస్తున్నా. నీకు నువ్వే చంపుతాను నరుకుతాను అంటే కూర్చొని చూడటానికి నేనేమీ నార్మల్ మనిషిని కాదు, పోలీస్ ఆఫీసర్ని. పద అని చెప్పి ఇక అప్పు సంకెళ్ళేస్తుంది యామినికి. ఇక కావ్యరాజ్కి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తారు రుద్రాణి, అలాగే అపర్ణ, అలాగే దానిలక్ష్మి. రుద్రాణికి నోటి వెంట మాట రాదు. ఇప్పుడు గనక యామిని ఎదురుగా ఉంటే మాత్రం నా గురించి మొత్తం నెగిటివ్గా చెప్తుంది. ఇప్పుడు నేను లోపలికి జారుకోవడం మంచిదని లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.